ఓకే, జామెట్రిక్ ప్రోగ్రెషన్ స్టార్ట్ చేసుకుందాం. అథమెటిక్ ప్రోగ్రెషన్ కి జామెట్రిక్ ప్రోగ్రెషన్ కి తేడా ఉంటుంది. అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎట్లా ఉంటాయి అంటే టర్మ్స్ ఎలా ఉంటాయి అంటే కామన్ డిఫరెన్స్ ఎలా ఉంటాయి, ఇట్లాగా ఈక్వల్గా ఉండేట్టుగా ఉంటాయి. దీనికి డిఫరెన్స్ ఎంత డి, దీనికి డిఫరెన్స్ ఎంత డి. ఇక్కడ వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి, ఏఆర్ ఏఆర్ స్క్వేర్ ఎలా ఉంటాయి అంటే దిస్ బై దిస్, ఇందాక దిస్ మైనస్ దిస్, ఇప్పుడు దిస్ బై దిస్ ఎంత, దిస్ బై దిస్ ఎంత, దిస్ బై దిస్ ఎంత. అంటే ఇంత ముందు దానికి ఏపీకి జీపీకి తేడా ఏం గమనించారు మీరు? టర్మ్స్ మధ్య డిఫరెన్స్లు ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ టర్మ్స్ మధ్య రేషియోస్ ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. ఒక టర్మ్ కి ప్రీవియస్ టర్మ్ మధ్య రేషియో ఈక్వల్ గా ఉన్నాయి సార్. అప్పుడు అవి దేంట్లో ఉండట్టు జీపీ సార్, జీపీలు ఉండట్టు లెక్క. అదే మాట రాద్దాం, రాయండి. రాయనమ్మా. ఏ సీక్వెన్స్ ఆఫ్ నాన్ జీరో నెంబర్స్ a sequence of non-zero numbers is called a geometric progression. It's called a geometric progression. If the ratio of a term, if the ratio of a term and the term preceding it and the term preceding to it is always a constant, is always a constant quantity. మీ 10th క్లాస్లో ఎక్కువగా ఏపీ వరకు ఉంటుంది. కొంచెం స్టేట్ సిలబస్ వాళ్ళకైతే జీపీ కూడా ఇచ్చాడు, సిబిఎస్ఈ వాళ్ళకైతే ఓన్లీ ఏపీ మాత్రమే ఇచ్చాడు. అందువల్ల మాకు ఇంటర్మీడియట్కి వచ్చిన ప్రతి పిల్లలు మాకు రాలేదు అంటారు. టైం ఎక్కువ ఉండదు. రాయండి. ద కాన్స్టెంట్ రేషియో ఈజ్ కాల్డ్ the constant ratio is called the common ratio of the geometric progression. The sequence a comma ar comma ar square comma ar cube up to so on form చెప్పాలి, form a geometric progression. Its nth term tn is equal to చెప్తారా సార్? a plus n into a plus ఎందుకు, a into n minus 1. ఎందుకంటే సెకండ్ టర్మ్ లో a ఇంటూ r ఉంది, థర్డ్ టర్మ్ లో ar స్క్వేర్ వచ్చింది. అంటే థర్డ్ టర్మ్ లో ar స్క్వేర్ అన్నామంటే నెత్తి మీద ఎంత అయింది, థర్డ్ టర్మ్ లో ఇక్కడ 2 వచ్చింది, ఫోర్త్ టర్మ్ లో ఇక్కడ 3 వచ్చింది. ఎంత టర్మ్ లో పైన n minus 1.
ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఓకేనా? సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn is equal to a into r power n minus 1 by r minus 1 కానీ ఓవర్ ఆర్ ఇట్లాగైనా వాడచ్చు, ఇట్లాగైనా వాడచ్చు. a into 1 minus r power n by 1 minus r. ఫార్ములా తెలుసా మీకు? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీ తెలుసా ఫార్ములా? a into n power n minus 1 by r a minus 1. into r power n minus 1 by r minus 1 r. a into 1 minus r power n 1 minus r. మీకు దానికి ప్రూఫ్ కావాలనుకోండి ఒకసారి. ఓకేనా? s is equal to a plus ar plus ar square plus up to so on a into r power n minus 1 తీసుకోండి. దీన్ని ఆర్తో మల్టిప్లై చేయండి. ఆర్తో మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ ఏని ఆర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏఆర్ వచ్చింది. దీన్ని ఆర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏఆర్ స్క్వేర్ వచ్చింది. లాస్ట్లో దీన్ని ఆర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏఆర్ పవర్ ఎన్ అని వచ్చింది. ఏఆర్ పవర్ ఎన్ అని వచ్చింది. మనం ఏం చేద్దాం? దాంట్లో నుంచి ఏం చేద్దాము? సపరేట్ చేద్దాం. ఇవన్నీ ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి. ఎస్ మైనస్ ఆర్ఎస్ ఎంత వచ్చింది? ఏ మైనస్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ అని వచ్చింది. ఎస్ కామన్ తీసినప్పుడు 1 మైనస్ ఆర్ వచ్చింది. ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ అని వచ్చింది. అప్పుడు ఎస్ ఎంత వచ్చింది చెప్పండి? ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు. ఏ ఇంటూ దీని ఇటు దీన్ని రాస్తే దీన్ని ఇటు దీన్ని రాయాలి. r power n minus 1 by r minus 1. r మైనస్ 1 అని వచ్చింది. కాబట్టి యాక్చువల్గా దీని ప్రూఫ్ మీకు అక్కడ చెప్పరు, ఫార్ములానే చెప్తూ ఉంటారు ఇంటర్మీడియట్ స్టేజ్లో. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీ a into a into 1 minus r power n by 1 minus r square. అబ్బో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వాడాల్సి వచ్చింది. మీకు ఎక్కడ మర్చిపోతానికి వీలే లేదు మీరు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఏజీపీ, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ జీపీ, a plus ar plus ar square plus up to so on infinity. దీని వాల్యూ ఎంత అవుతుందంటే దీన్ని ఎస్ ఇన్ఫినిటీ అంటూ ఉంటాం. దాని వాల్యూ ఏ బై 1 మైనస్ ఆర్, వేర్ -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1. ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ జీపీ కన్సిడర్ చేసినప్పుడు ఆర్ వాల్యూ -1 కి మనకు మధ్యలోనే కన్సిడర్ చేయాలి. అప్పుడే దాని వాల్యూ ఏ బై 1 మైనస్ ఆర్ అవుతుంది. ఒకసారి డిస్కస్ చేద్దాం. రాయండి, ఫార్ములా రాయండి. సార్ నాకు అర్థం కాలేదు. అదే ప్రూఫ్ చెప్దాము. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉండే? ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉండే. ఇంత మొదలు ఎన్ని టర్మ్స్ ఉండే? n టర్మ్స్ ఉండే. సుజను ఎస్ సార్. దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉండే? ఇన్ఫినిటీ సార్. అప్పుడు దాని వాల్యూ ఎంత అయితే అని చెప్తున్నాను? ఏ బై n minus r సార్. ఏ బై 1 మైనస్ ఆర్. 1 minus r. ఏ బై 1 minus r సార్. 1 మైనస్ ఆర్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఎలాగో చూద్దాం. ఓకే సార్.
రాసినట్టేనా? ఎస్ సార్. ఏంటంటే అలా ఎందుకు అవుతుంది అన్నప్పుడు చూడండి, ప్రూఫ్ చూడండి. నువ్వు మీట్లో పెట్టాలి. సారీ సార్. రికార్డ్ చేస్తున్నా లెసన్, డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. నువ్వు ఫోన్ మార్చుకోవచ్చు కదా. అంటే మమ్మీ కొంటాను అన్నారు సార్. లేదు, మీ చెల్లి చూస్తున్నప్పుడు రావట్లేదు కదా డిస్టర్బెన్స్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంత ముందర ఏం చెప్పాము, ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ అని చెప్పాం. ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ అని చెప్పాం. ఎస్ సార్.